హైదరాబాద్లో సైబర్ ఫ్రాడ్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు. ఒక చిన్న తప్పు వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అసలు ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం. ఇలాంటి ఇంపార్టెంట్ అవేర్నెస్ వీడియోస్ కోసం వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఈ మధ్య హైదరాబాద్లో ఆన్లైన్ మోసాల కేసులు భారీగా పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫేక్ లింక్స్, ఫేక్ కాల్స్ మరియు ఫేక్ జాబ్ ఆఫర్స్ ద్వారా చాలా మంది మోసపోతున్నారు. కొంతమందికి బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని కాల్ చేసి ఓటీపీ అడుగుతున్నారు. మరి కొంతమందికి కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఫేక్ లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేసిన వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి. అలాగే పార్ట్ టైం జాబ్, ఆన్లైన్ టాస్క్ జాబ్ అంటూ కూడా చాలా మందిని మోసం చేస్తున్నారు. కొంతమందిని ఇన్వెస్ట్మెంట్ పేరుతో లక్షల రూపాయలు మోసం చేసిన కేసులు కూడా రోజు రోజు బయటకు వస్తున్నాయి. అందుకే తెలంగాణ సైబర్ పోలీసులు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తున్నారు. ఏదైనా తెలియని లింక్ వస్తే వాటిని ఓపెన్ చేయొద్దు. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే మాత్రం అస్సలు చెప్పకండి. బ్యాంక్ డీటెయిల్స్, ఏటీఎం డీటెయిల్స్ ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది. ఒకవేళ ఇలాంటి కాల్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే cybercrime.gov.in వెబ్సైట్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. సో గుర్తుంచుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మరియు న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ని ఫాలో అవ్వండి.